గుడ్ మార్నింగ్ డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఈరోజు మన ఈ వీడియోలో సైనిక్ స్కూల్స్కి అలాగే నవోదయ స్కూల్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, సైనిక్ స్కూల్ వలన మనకి యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అండి. నవోదయ స్కూల్ అయితే కనుక ఫ్రీ సీట్ అనమాట, ఎవరికైనా ఫ్రీ సీటే, దాని గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు. అలా కాకుండా సైనిక్ స్కూల్ అయితే కనుక ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఎవరికైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఎవరైనా కానీ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. మరి ఈ ఫీజు 1,40,000, 1,50,000, 1,30,000 ఇలాగ స్కూల్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అంటే టాప్ 10లో లేదా టాప్ 5లో ఉన్న స్కూల్ అయితే 1,60,000 దాకా ఉంది. అలా కాకుండా అలాగ ర్యాంకు దిగే కొంది, అంటే స్కూల్స్ వాటి యొక్క రేంజ్ తగ్గే కొంది ఏమవుతుందంటే ఫీజు కూడా మారిపోతూ ఉంటుంది. సో ఎలాగ లేదన్నా ఫైనల్కి వచ్చేసరికి 1,20,000 దాకా ఉంది సైనిక్ స్కూల్లో. మరి ఈ ఫీజు అంతా పే చేయాలా సైనిక్ స్కూల్కి అంటే ఫస్ట్ 6th క్లాస్కి జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం ఈ ఫీజు అంతా పే చేయాల్సిందే. ఎవరైనా సరే, ఏ స్కూల్ అయినా సరే, ఫస్ట్ 6th క్లాస్లో జాయిన్ అయ్యేటప్పుడు 1,00,000 ఎంత ఉంటే అంత, 20 ఉంటే 20, 40 ఉంటే 40 అంతా ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటప్పుడు 6th క్లాస్లో పే చేయాల్సిందే. ఆ తర్వాత నుంచి ఏమవుతుందంటే 7th క్లాస్ నుంచి మీకు స్కాలర్షిప్ వస్తుంది. మీ పిల్లలకి ఏమొస్తుంది అంటే స్కాలర్షిప్ వస్తుంది. అది స్కూల్ని బట్టి, అలాగే మీ పిల్లవాడికి వచ్చిన పర్సంటేజ్ని బట్టి, అంటే వాడికి వచ్చిన మార్కులను బట్టి, వీటిలన్నిటిని బేస్ చేసుకొని స్కాలర్షిప్ ఉంటుంది. కుదిరితే స్టేట్ గవర్నమెంట్ ఒక 50,000 ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఒక 50,000, 1,00,000 వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. లీస్ట్ ఒక 70 లేదా 50,000, 60,000 వస్తుంది అనమాట. సో మీ పిల్లోడు చదివేదాన్ని బట్టి, సపోజ్ మీకు 60,000 వచ్చిందనుకోండి, రిమైనింగ్ 60,000 మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 80,000 వచ్చిందనుకోండి, సో 40,000 మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు వచ్చిన స్కాలర్షిప్ పోను రిమైనింగ్ అమౌంట్ మీరు పే చేయాలి. అలాగే ఆ స్కాలర్షిప్ అమౌంట్ కూడా మీ అకౌంట్లోనే పడుతుంది. ఇది నవోదయ స్కూల్కి అలాగే సైనిక్ స్కూల్కి ఉన్న బేసిక్ అడ్వాంటేజ్ ఇది అన్నమాట. సో బేసిక్ డిఫరెన్స్ ఇది. నవోదయ అయితే ఫ్రీ, మొత్తం సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి జాయిన్ అయిపోతుంది. సైనిక్ అయితే కనుక 6th క్లాస్లో అమౌంట్ పే చేయాలి, రిమైనింగ్ దగ్గర నుంచి స్కాలర్షిప్లు వస్తాయి. ఇది మేజర్ డిఫరెన్స్. మరి ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, ఫుడ్ పరంగా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, డిసిప్లిన్ పరంగా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు పే చేస్తున్నారు సైనిక్ స్కూల్కి. నవోదయ స్కూల్కి అయితే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కొంత బడ్జెట్ ఇస్తుంది. ఆ బడ్జెట్ని వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. నవోదయ స్కూల్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి, నో ప్రాబ్లం. కానీ వాటితోటి పోల్చినప్పుడు సైనిక్ స్కూల్ ఇంకా మెయింటెనెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే వాళ్ళు చేసే డ్రిల్ కానీ మొత్తం ఆర్మీ లెవెల్లో చేపిస్తారనమాట. అక్కడ చేపించే వాళ్ళు కూడా ఆర్మీ సోల్జర్సే ఉంటారు, డ్రిల్ చేపించేవాళ్ళు. ఓకే, అలాగే మీ పిల్లవాడికి మోటివేషన్ వచ్చేసరికి చాలా ఎక్సలెంట్గా హెవీగా ఉంటుంది మోటివేషన్. ఓకేనా, ఇంకా వాడి లైఫ్లో ఆ స్కూల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడి నిర్ణయాలు వాడు తీసుకునేలాగా, లైఫ్ని చక్కగా లీడ్ చేసుకునేలాగా ఉంటాయి అన్నమాట సైనిక్ స్కూల్లో. ఓకేనా, సో సైనిక్ స్కూల్ ఇంకా హార్స్ రైడింగ్, ఫైరింగ్, ఓకేనా, ఇలాంటి యాక్టివిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో హార్స్ రైడింగ్, ఫైరింగ్ ఇవన్నీ దీంట్లో ఉండవు, నవోదయలో ఉండవు. నవోదయలో ఓన్లీ గేమ్స్ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి సైనిక్ వచ్చేసరికి యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకేనా, కాబట్టి ఈ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. అర్థమైందిగా, ఇది సెకండ్ డిఫరెన్స్. డిసిప్లైన్లో కూడా చాలా వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి సైనిక్ స్కూల్లో ఆర్మీ డిసిప్లైన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే నార్మల్గానే, అంటే వాళ్ళ పీఈటీ సార్ వీళ్ళు చేసే డిసిప్లైనే ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే జాబ్స్. రేపు వీళ్ళు ఏదైనా ఆర్మీ లేదా నేవీ ఇలాంటి వాటిలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రిఫరెన్స్ సైనిక్ స్కూల్లో చదివిన వాడికి ప్రిఫరెన్స్ ఉంటుంది. నవోదయ వాళ్ళకి అలాగే నార్మల్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఏమి ఉండదు అనమాట. ఇది వీళ్ళ సైనిక్ స్కూల్లో వాళ్ళకైతే మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. అంతేగాని సైనిక్ స్కూల్లో చదివినంత మాత్రాన జాబ్ గ్యారంటీ కాదు, గుర్తుంచుకోండి పేరెంట్స్. ఓకే, సో ఇవి సైనిక్ స్కూల్కి నవోదయ స్కూల్కి సంబంధించినటువంటి డిఫరెన్సెస్. అలాగే సైనిక్ స్కూల్ కోచింగు మీరు ఖచ్చితంగా ఇప్పించండి. ఎందుకంటే నవోదయ కోచింగ్ కన్నా కానీ సైనిక్ స్కూల్ కోచింగ్ ఎంట్రన్స్లో నేర్చుకునేది చాలా ఎక్కువ ఉంటుంది.
సో రీజనింగు, అబ్బా మంచి మంచి కాన్సెప్ట్స్ అన్నీ కూడా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్లో ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ గ్రామర్ కూడా ఉంటుంది. ఎవరైనా సైనిక్ స్కూల్లో ఖచ్చితంగా మీ పిల్లోడు చదవాలి అనుకుంటే 1 ఇయర్ కాకుండా 2 ఇయర్స్ ఇప్పించండి. 4th 5th 2 ఇయర్స్ చదివితేనే మీకు సైనిక్ స్కూల్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. 1 ఇయర్ చదివించి లేదా 1 ఇయర్లోనే సైనిక్ స్కూల్ కొట్టాలి అంటే ఏదో ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్కి తప్పనించి నార్మల్ స్టూడెంట్స్కి అయితే కనుక అది అయ్యే పని కాదు. ఓకే. అలాగే మన ఒంగోలు అంటే ప్రకాశం డిస్టిక్లో మన ఒంగోలులో చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు ఎవరైనా సైనిక్ స్కూల్ కోచింగ్ ఇప్పించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మనం 3rd క్లాసు 4th క్లాసు 5th క్లాస్ నుంచి నవోదయకి అలాగే సైనిక్కి కోచింగ్ ఇస్తున్నాము. ఎవరికైనా కావాలి అంటే కనుక కాల్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోను షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీ, మీకు అమౌంట్ ఏం కట్ అవ్వు. చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు. ఒక వీడియో 20,000 మెంబర్స్ చూశారు, దాని ద్వారా వచ్చిన సబ్స్క్రైబ్స్ చాలా తక్కువ అన్నమాట. ఓకే. సో 92% ఆఫ్ ద మెంబర్స్ మన వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. సో దానివల్ల మీకు వచ్చే నష్టం ఏం లేదు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, అలాగే మీకు ఉపయోగం ఉంటుంది అన్నమాట. మేము ఏదన్నా యూస్ఫుల్ వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అవి ఒకసారి చూసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.